ఓ రోజు నా దగ్గరికి పంచాయత్ సెక్రటరీలు వచ్చినారు, అంటే విలేజ్ ఆఫీసర్స్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఆఫీసర్స్. దే ఆల్ కేమ్ టు మీ. ఆల్మోస్ట్ వాళ్ళ అసోసియేషన్ 15 మంది వచ్చినారు. చాలాసేపు కూర్చోబెట్టి నేను మాట్లాడుతుంటే దే గేవ్ ఎ రిప్రజెంటేషన్ సేయింగ్ దట్ వీ హ్యావ్ సో మచ్, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేమందరూ అప్పుల పాలైపోయాము, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మా రెగ్యులరైజేషన్ కావట్లేదు, అట్లా వాళ్ళ గ్రీవియన్స్ అంతా చెప్పారు. వాళ్ళు అడిగాను నేను, అంటే మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చిండ్రా బాబు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు ఒకేసారి 10,000 జాబ్స్ ఇచ్చినాం మనం పంచాయత్ సెక్రటరీస్ కూడా. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్. ట్రాక్టర్లు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు అనుకుంటే పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరే కదరా మేము మమ్మల్ని ఒడగొట్టింది అని అన్న. అంటే అన్న ఒక మంచి మాట చెప్పండి. నేను కూడా ఐ రియలైజ్ ఏమన్నాడు ఒక సెక్రటరీ అందులో నుంచి లేచి, మాకు ఎట్లా తెలుస్తుందన్నా మీ విలువ, తెలంగాణ వచ్చినాక డైరెక్ట్ మీరే గవర్నమెంట్లోకి వచ్చిండ్రు, 2 టర్మ్లు మీరే ఉన్నారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏదో చెప్తే ఇంకా బాగా అయిద్దేమో, ఇంకా బెటర్గా ఉంటుందేమో అని అనుకున్నాము. నౌ వీ రియలైజ్డ్, గవర్నమెంట్ మారింది కనుక వీ రియలైజ్ వీఆర్ ఏబుల్ టు జడ్జ్ అని అన్నాడు ఒక మాట. అంటే ఇప్పుడు అర్థమైందన్న, ప్రభుత్వం మారిన తర్వాత పాతదేంది కొత్తదేంది, మేము ఏం మిస్ అయ్యామో, మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది అన్నాడు.